మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంపై వైసీపీ నేతల సూచన మేరకు తెలంగాణ పోలీసుల దాడికి సంబంధించి మొత్తం కుట్ర ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులపై గుంటూరు జిల్లా తుళ్లూరు పిఎస్లో కేసు కూడా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో డేటా ఫైట్ మంటలు రేపుతోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు చేసింది. ఐటీ గ్రిడ్స్ నుంచి టీడీపీకి చెందిన సమాచారాన్ని తీసుకెళ్లారని, దానిని వైసీపీకి అందించారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తప్పుడు ఫిర్యాదు చేసిన లోకేశ్వరరెడ్డిపైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాజ్యసభ సభ్యుడు కనకమేడ్ల తదితరులు బుధవారం రాత్రి గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీని కలిసి 11 పేజీల ఫిర్యాదు అందించారు. వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. 2 దశాబ్దాలుగా టీడీపీ సేకరించుకున్న డేటాను వైసీపీకి చేరవేస్తున్నారు. పైగా బాంబు పేలుళ్లు, తీవ్రవాద చర్యల తరహాలో ఐటీ గ్రిడ్స్ డేటా కేసును సిట్కు అప్పగించారని టీడీపీ నేతలు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో దొడ్డిదారిన విజయం సాధించాలనే దుర్బుద్ధితో వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఎంపీ కనకమేడ్ల రవీంద్రకుమార్ మండిపడ్డారు. దీనిలో భాగంగా టీడీపీ డేటాను నిర్వహిస్తున్న హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యాలయంపై దాడి చేసేందుకు వైసీపీ నాయకులు కుట్ర పన్నారన్నారు. ఈ కుట్రలో తెలంగాణ పోలీసులు కూడా భాగస్వాములు అయ్యారన్నారు. పథకం ప్రకారం గత నెల 23న అక్రమంగా ఐటీ గ్రిడ్స్ కార్యాలయంపై దాడి చేశారని, తెలంగాణ పోలీసులు మఫ్టీలో వెళ్లి దాడి చేసి టీడీపీ డేటాను సేకరించారని ఆయన చెప్పారు. ఈ విధంగా సేకరించిన టీడీపీ డేటాను వైసీపీ నేతలకు అందించారు. వారు అందులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఫోన్లు చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారని కనకమేడ్ల మండిపడ్డారు. దీన్ని బట్టి చూస్తే వాడు ఏమవుతుంది, తెలంగాణ పోలీసు వాళ్ళు సిట్టు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ కేసులు, వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు, వాళ్ళు అక్కడ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న కేసుల్లో ఎక్కడా సిట్టు ఏర్పాటు చేయలేదు. దీనిలో సిట్టు ఏర్పాటు చేయడంలో అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇందులో కుట్రదారులు ఇంకా మరి కొంతమంది ఉన్నారని చెప్పేసి భావించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఆ కుట్రదారులందరూ వెలికి రావాలి, వాళ్ళందరూ బయటికి రావాలి. అవన్నీ బయటికి రావాలంటే ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి వ్యక్తులని, రాజకీయ నాయకులని, అలాగే పోలీస్ ఆఫీసర్లని వాళ్ళందరినీ విచారించి తగు చర్య తీసుకోవాల్సిందిగా, ఎఫ్ఐఆర్ కట్టవలసిందిగా మేము అర్బన్ ఎస్పీ గారిని కోరాము, రూరల్ ఎస్పీ గారిని కోరాము. టీడీపీ డేటాను తస్కరించి పెద్ద సంఖ్యలో టీడీపీ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేశారు. దానిలో భాగంగా కుప్పలు తెప్పలుగా ఫామ్ 7 దరఖాస్తులు వెల్లువెత్తాయని మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. జగన్ గవర్నర్ను కలవడం, ఆ వెంటనే డేటా తస్కరణపై సిట్ వేయడం వంటివి చూస్తుంటే టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీల కుట్ర స్పష్టంగా తెలిసిపోతున్నాయని అన్నారు. ఈ మొత్తం కుట్రపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆ లోకేష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో ఓటర్. ఆయన అక్కడ వాటర్ చేత, అక్కడ ప్రభుత్వము, అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఈ విధమైనటువంటి కుట్రలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికి, ప్రజా సమస్యల పరిష్కారాన్ని అడ్డుకోవడం కోసం, పేద ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఈ విధమైనటువంటి కార్యక్రమం 3 రాష్ట్రాల పక్కన ఉన్న తక్కిన 2 రాష్ట్రాలు గమ్మున ఊరుకుంటే ఈ రాష్ట్రం ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకు ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని వెనక నెట్టేయడం కోసం ప్రయత్నం చేస్తుంది అనేటటువంటిది కూడా కుట్రలో అతిపెద్ద భాగం అని చెప్పి మేము నమ్ముతున్నాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీని దొంగదెబ్బ తీయాలని మోదీ, కేసీఆర్, జగన్ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలకు 5 కోట్ల మంది ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. డేటాలో పల్స్ సర్వే డేటా లేకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ డేటా సేకరించే వరకు, అప్పుడే ఆ డేటా సేకరించి ఫోన్లు కూడా వస్తాయనేటువంటిది మాకు సమాచారం వస్తూ ఉంది సోషల్ మీడియా ద్వారా. ఇటువంటి కుట్ర రాజకీయాలకి 5 కోట్ల మంది ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి భూములు వాళ్ళకు ఉంటాయా, వచ్చే పెన్షన్లు కూడా పేర్లు మార్చి కొట్టేసేటువంటి కుట్ర కుతంత్ర రాజకీయాలు చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ అరాచక శక్తుల్ని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుట్ర రాజకీయాలు చేసేటువంటి కేంద్రంలో ఉన్న మోడీ గాని, ఇక్కడున్న కేసీఆర్తో కలిసి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కుట్రలకి ఈ రాష్ట్రం బలి కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజల మీద కూడా ఉంది. వైసీపీ కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వ డైరెక్షన్లోనే డేటా కేసు డ్రామా నడుస్తోందని టీడీపీ నేతలు తెలిపారు. ఫిబ్రవరి 23వ తేదీన ఐటీ గ్రిడ్ సంస్థలో తెలంగాణ పోలీసులు తనిఖీలు చేశారు. డైరెక్టర్ అశోక్తో పాటు పలువురు ఉద్యోగులను విచారించారు.
బలవంతంగా కొంత డేటాని డౌన్లోడ్ చేయించుకుని కొన్ని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు పట్టుకెళ్లారు. ఆ డేటాను వైసీపీ కార్యకర్తలకు అందించారు. దాని ఆధారంగా వారు టీడీపీ సానుభూతి పరులకు ఫోన్లు చేసి వైసీపీకి సహకరించాల్సిందిగా కోరడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిందని ఫిర్యాదులో టీడీపీ నేతలు వివరించారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి కేసు నమోదైంది. ఐపీసీ 120B, 418, 420, 380, 409, 167, 177, 182, రెడ్ విత్ 511 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ 66C, 67, 70 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకులు తెలంగాణ పోలీసులను నిందితులుగా పేర్కొన్నారు. నిర్దిష్టంగా నిందితులెవరో దర్యాప్తులో తేలుతుందని తెలిపారు. ఇక తెలంగాణ పోలీసులపై గుంటూరు జిల్లా తుళ్లూరు పిఎస్లో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా గుంటూరు కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, టీడీపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇటు పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? పవన్, గత రాత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావుతో పాటు పత్తిపాటి పుల్లారావు, ఎంపీ కనకమేడల రవీంద్రతో పాటు మరి కొంతమంది టీడీపీ నేతలు తమ పార్టీకి సంబంధించిన సమాచారం చోరీ జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఐటీ గ్రిడ్ కంపెనీ నుంచి తెలంగాణ పోలీసులు దౌర్జన్యంగా తమ కంపెనీ మీదకి తలబడి తమ విలువైన సమాచారాన్ని సేకరించాలని కూడా గత రాత్రి ఆధారాలతో కూడిన ఫిర్యాదును గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుకు అందజేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఈ దాడికి ముందు వైసీపీ కుట్ర పూరాయి. ఆ కుట్ర అమరావతి ప్రాంతంలో జరిగింది కాబట్టి ఎక్కడ మేము ఫిర్యాదు చేస్తున్నామని కూడా వాళ్ళు స్పష్టంగా నిన్న పోలీసులకు ఎస్పీకి తెలియజేయడం జరిగింది. అయితే ఈ అమరావతి ప్రాంత పరిధిలో ఉన్న తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి గత రాత్రి కేసుని ఎస్పీ ఫార్వర్డ్ చేయడం, ఈ ఇచ్చిన ఫిర్యాదు మొత్తం కూడా వాళ్ళు స్టడీ చేసి గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఫిర్యాదు టీడీపీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. తెలంగాణ పోలీసులు అదేవిధంగా వైసీపీ నాయకులని నిందితులుగా చేస్తూ కూడా ఈ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో గత అర్ధరాత్రి కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ కింద 120B, 418, 420, 380 తో పాటు పలు సెక్షన్లకు సంబంధించిన కేసులు అయితే నమోదు చేశారు. దీన్ని ఫర్దర్ గా ఎలా విచారణ చేపట్టాలి, తెలంగాణ పోలీసులు ఇక్కడ రప్పించాలి, ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్లి విచారణకి ఆదేశించాలనేది కూడా ఈ రోజు కొంతమంది న్యాయ నిపుణులు సలహా కూడా తీసుకోబోతున్నారు. మొత్తానికి తెలంగాణ పోలీసుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే ఏపీ రాజధాని గుంటూరు జిల్లాపై ముఖ్యంగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంపై కూడా తీవ్ర చర్చాంశంగా మారింది. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు జరుగుతున్న నేపథ్యం, తాజాగా డేటా వార్ నడుస్తున్న పదంలో ఇప్పటికీ తెలంగాణ పోలీసులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఐటీ గ్రిడ్ కంపెనీ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని 3 రోజుల పాటు అనధికారికంగా నిర్బంధించి తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల కోర్టును ఆశ్రయించిన తర్వాత వాళ్ళని విడుదల చేసి 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు తిరిగి తెలంగాణ పోలీసుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కేసు నమోదు చేయడంపై కూడా వాళ్ళు ఎలా ఇది ఎదుదారి చేస్తుందో కూడా వేచి చూడండి. అయితే పోలీసులు మాత్రం గుంటూరు రూరల్ ఈ రోజు న్యాయ నిపుణులతో కూడా సంప్రదించి అక్కడ పోలీసులు ఇక్కడ విచారణ చేస్తూ కూడా కస్టడీకి తీసుకోవాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళని సంప్రదించి విచారణకు సహకరించమని కోరాలని కూడా ఈ రోజు మధ్యాహ్నానికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మొత్తానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన పోలీసులపై కూడా వారితో పాటు వైసీపీకి చెందిన వైసీపీ నేతలను కూడా పెట్టారు. ఆ వైసీపీ నేతలు ఎవరు, తెలంగాణ చెందిన ఏ పోలీసులు ఈ సెక్షన్ల కింద పేర్లు చేరుస్తున్నది కూడా ఆ విచారణలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులో అసలు దర్యాప్తు ఇప్పుడు మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్స్ డేటా చౌరింగ్ కేసు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసు తీవ్రత నేపథ్యంలో ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కేసు దర్యాప్తును కొలిక్కి తేవాల్సిన అవసరం ఉందని పోలీసు అధికారులు అభ్యర్థించడంతో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. సిఐడి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను కూడా దర్యాప్తులో భాగస్వాములను చేశారు.
సిట్లో కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి, నారాయణపేట డీఎస్పీ శ్రీధర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికుమార్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్ రావు, సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు బి రమేష్, వెంకటరామిరెడ్డి ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఇప్పటివరకు నమోదైన కేసులను ఈ బృందం విచారిస్తుంది. విచారణ ముగిసిన తర్వాత సిట్ తమ నివేదికను సంబంధిత కోర్టుకు సమర్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డేటా మాదాపూర్లోని ఓ ప్రైవేట్ సంస్థ దగ్గర ఉందంటూ లోకేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పొరుగు రాష్ట్రంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో సిట్ ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, సేకరించిన ఆధారాలతో పోలీసులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. విచారణ కొనసాగుతున్న తీరు, ఎవరెవరిపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి అనే వివరాలు పొందుపరిచారు. ఏపీ ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు ఐటీ గ్రిడ్ సంస్థ పలు సర్వే సంస్థలకు సబ్లీజ్కిచ్చి సర్వే నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సంస్థలు ఏవో గుర్తించి వాటిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. లోకేశ్వరరెడ్డి ఇంటికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారన్న కేసులో కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఏపీ పోలీసులు వచ్చిన వాహనం నెంబర్, లోకేశ్వరరెడ్డి ఇంటి దగ్గరకు వచ్చిన పోలీసుల్ని సీసీ ఫుటేజీ ద్వారా గుర్తిస్తున్నారు. వారికి వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ అశోక్ ఏపీలో తలదాచుకున్నట్లు గుర్తించి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఏపీ సర్కారుకు ఐటీ శాఖ సెక్రటరీకి సైబరాబాద్ సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన డేటా హైదరాబాద్లోని కంపెనీకి ఎలా వచ్చింది అనే విషయమై వివరణివ్వాలని నోటీసులో తెలిపారు. నిన్న మరోసారి అమెజాన్కు నోటీసులు ఇచ్చారు. గ్రిడ్లో 3 ఇంటర్నల్ సర్వర్లు, 7 హార్డ్ డిస్క్లు మాయమైనట్లు ఎథికల్ హ్యాకర్లు గుర్తించారు. అశోక్ కోసం ఏపీలో ముమ్మర వేట కొనసాగిస్తున్న సైబరాబాద్ పోలీసులు 1-2 రోజుల్లోనే నిందితుడిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు తొలిసారి ఎథికల్ హ్యాకర్ల సహకారం తీసుకుంటున్నారు. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లకు పాస్వర్డ్ ఉండడంతో ఎథికల్ హ్యాకర్లతో ఓపెన్ చేయించారు. మరోవైపు ఐటీ గ్రిడ్ సంస్థ నిర్వాహకుడు అశోక్ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అశోక్ దేశం విడిచి విదేశాలకు వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అమెజాన్, గూగుల్ సంస్థలకు మరోసారి 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. ఆధార్, ఎలక్షన్ కమిషన్, ఏపీ ప్రభుత్వానికి కూడా సైబరాబాద్ పోలీసులు లేఖలు రాశారు. సిట్ ఏర్పాటుతో ఇకపై అసలు దర్యాప్తు ఊపందుకుంటుందని పోలీసులు అంటున్నారు. స్వాధీనం చేసుకున్న పరికరాల్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నామని, ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయని చెబుతున్నారు. డేటా వార్ వ్యవహారంలో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య దుమారం రేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం విప్ పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. డేటా చోరీ వ్యవహారంపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే పోలీసులు లోకేశ్వర్ రెడ్డిగా మార్చారని ఆరోపించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ నడుస్తోంది. టీడీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఎన్నికల ముందు పార్టీకి నష్టం చేసేందుకు వైసీపీ, తెలంగాణ పోలీసులు కుట్ర చేస్తున్నారని టీడీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో పయ్యావులు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. వైసీపీ ప్లాన్ చేస్తే తెలంగాణ పోలీసులు అమలు చేశారంటూ పయ్యావులు ఆరోపించారు. సరైన సమయంలో అందరి పేర్లు బయటపెడతానంటూ కామెంట్ చేశారు. ఫిబ్రవరి 23కు ముందే వైసీపీ, ఐటీ అధికారులు కలిసి ప్లాన్ చేశారని పయ్యావుల ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారని, అయితే అసలు విషయం బయటపడుతుందని లోకేశ్వర్ రెడ్డి పేరు తెర మీదకు తెచ్చారని పయ్యావుల అన్నారు. రెండో ఫిర్యాదు దశరథరామిరెడ్డితో చేయించారని తెలిపారు. మార్చి 2న కేసు నమోదు చేస్తే 3వ తేదీ అశోక్ పరారీలో ఉన్నాడని ఎలా చెబుతారని ప్రశ్నించారు. టీడీపీ కీలక సమాచారం దొంగిలించి జగన్కు ఇచ్చారని తెలిపారు. 24వ తారీఖు ఉదయాన్నే వచ్చింది విజయసాయిరెడ్డి గారి కంప్లైంట్ తీసుకుని తెలంగాణ పోలీసులు చేశారని. విజయసాయిరెడ్డి గారి కంప్లైంట్ ఉంటే ఎక్కడ మీ ముసుగులు తొలగిపోయి మీ కుట్రలు మొత్తం దొంగలంతా బయటకు వస్తారు అనే భయంతో మార్చి
లోకేష్ రెడ్డి గారి చేత 2వ తారీఖున కంప్లైంట్ తీసుకుని 2వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకి కంప్లైంట్ నమోదు చేశారు. 3వ తారీఖున హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. సాయంత్రం 5:30 గంటలకి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉండేటువంటి అవకాశాలు లేవు, అథెంటిసిటీ ఆఫ్ యువర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ క్వశ్చనబుల్ అనేటువంటి కామెంట్స్ ఎప్పుడైతే చేసిందో 5:30కి హైకోర్టు డిక్టేట్ చేస్తే 6:30కి హైకోర్టు ఆర్డర్ని విడుదల చేస్తే మీకు మొట్టికాయలు పడుతున్నాయి, ఈ కేసు నిలవదు అన్నటువంటి భయం వచ్చి 7 గంటలకు మళ్ళీ 2వ కంప్లైంట్ దశరథ రామరెడ్డి గారితో మీరు తీసుకున్నారు. డేటా కేసు వ్యవహారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అని పయ్యావుల అనుమానం వ్యక్తం చేశారు. సజ్జనార్ కనుసన్నల్లోనే అధికార దుర్వినియోగం జరిగిందని అన్నారు. టీఎస్ పోలీసులు మఫ్టీలో చేసిన విచారణ దొంగతనం కిందే లెక్కని, ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యోగులను బెదిరించి సమాచారం సేకరించింది నిజం కాదా అని పయ్యావుల ప్రశ్నించారు. ఎవరైతే వీళ్ళు అశోక్ గురించి మాట్లాడుతున్నారో అశోక్ ని కూడా తెలంగాణ పోలీసులు 23వ తారీఖున విచారించిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను తెలంగాణ కమిషనర్ని అడుగుతున్నా. తెలంగాణ పోలీసులు మఫ్టీలో సివిల్ డ్రెస్ లో మామూలు బట్టలు వేసుకుని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు జరుపుతున్నటువంటి విషయం వాళ్ళ సీసీ ఫుటేజ్లో టైంతో సహా ప్రింట్ అయింది. శనివారం 23వ తారీఖున ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో తెలంగాణ పోలీసులు జరుపుతున్నటువంటి సీసీ ఫుటేజ్ వివరాలు ఇవి. కేసు నమోదైంది ఎప్పుడు? 2వ తారీఖు మార్చి 2వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకి హైదరాబాద్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అంటే 2వ తారీఖు కన్నా మీరు ముందుగా చేపట్టినటువంటి ఈ సోదాలన్నీ కూడా దొంగతనం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. డేటా వారు వ్యవహారంలో దుమారం రేగుతున్న వేళ ఇప్పుడు పయ్యావుల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.